హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇంకో విషయం ఏంటంటే, ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అతను ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేస్తారండి. అంటే వాళ్ళు ఏం చేతగానోళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు, ఒక ఏదన్నా చేయాలంటే రిస్క్. ఇప్పుడు అలా లేదండి సిచ్యువేషన్. సోషల్ మీడియా అనేది బాగా వెళ్ళిపోయిందండి. సోషల్ మీడియా ద్వారానే మిమ్మల్ని ఇంకొకళ్ళు ఎవరు మోసం చేయకుండా మిమ్మల్ని చేస్తామండి. విజయ్ కుమార్ గారు, మహేంద్ర గారు, మీరు 2 సైడ్లు నాటకాలు వేస్తారని మాకు తెలుసు. ఫోన్లు ఎత్తరు. సుభాషిణి, మీకు కూడా ఇచ్చే ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడేమో ఒక మాట, తీసుకున్న తర్వాత ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఎన్నిసార్లు ఫోన్లు చేసి 600 మంది ఎంత సఫర్ అవుతున్నారు మీ వల్ల. అస్సలు ఎస్ఎస్ పాయింట్లని, సూపర్ ఎస్ఎస్ పాయింట్లండి. మళ్ళీ దీంట్లో అందరికీ నేను తెలియజేసేది, ఎస్ఎస్ పాయింట్లని అది కూడా ఒక మోసం అండి. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అని ఒక్కొక్కరి దగ్గర తీసుకొని రోడ్ల మీద నిలబెడుతున్నాడండి ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఓనర్. ఇంటింటి రుచులు, తెలుగింటి రుచులు అని ఇంకొన్ని పేర్లు ఉన్నాయండి. అది కొత్తగా ఎక్కడో పెట్టారంట, అవి కూడా ఉన్నాయండి. ఏది నమ్మకండి. 3.5 lakhsతో మొదలయ్యే ఏ ఫ్రాంచైజీని ఎవ్వరు జనాలను చాలా తెలివిగా మోసం చేస్తున్నాడని, చాలా తెలివిగా ఉంటాడండి ఆయన. మనం ఇవాళ ఆలోచిస్తే 2-3 రోజుల ముందే ఆలోచిస్తున్నాడండి. ఎవ్వరు నమ్మొద్దు. నేను ఈ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ఎవ్వరు నమ్మొద్దు. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ని నమ్మొద్దండి ఎవరు. చాలా పెద్ద దెబ్బ తిన్నామండి మేము. మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా హింసిస్తున్నాడు అతను. అతనికి ఉండుంటారు పెళ్ళాం పిల్లలు, అక్కడున్న వాళ్ళు ఫోన్లు ఎత్తకపోయి మమ్మల్ని అల్లాడిస్తున్న వాళ్ళందరికీ పెళ్ళాం బిడ్డలు ఉండుంటారు. ఒక్కొక్కరికి మా ఉసురు మొత్తం తగిలిద్దండి. ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళమని అంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నాము. అదే అతను అదునుగా చేసుకుంటున్నాడండి. దయచేసి ఎవ్వరు నమ్మొద్దు. ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది ఇంత ఫ్రాడ్ బిజినెస్ అండి. ఇంత మేము నిలబడి ఇంత రచ్చ చేస్తున్నా కూడా మళ్ళీ కొత్త ఫ్రాంచైజీలు తీసుకుంటున్నారంట. అయ్యా దయచేసి ఎవ్వరు తీసుకోవద్దమ్మా, అస్సలు ఎవ్వరు తీసుకోవద్దండి దయచేసి. వీళ్ళని అస్సలు నమ్మొద్దు. ఒక్కొక్కరు ఎంత అల్లాడిస్తున్నారంటే, ఇవాళ రేపు ఎల్లుండి వేస్తా, 5వ తేదీ వేస్తాం, ఒక్క నెల శాలరీ ఇవ్వలేదు, రెంట్ ఇవ్వలేదు, 3.5 లక్షలు తీసుకున్నాడు. ఇంటీరియర్ కూడా అంత అల్లాడిచ్చి అన్ని ఫోన్లు చేస్తే రెడీ చేయించాడండి. అవి కూడా మాకు ఇచ్చి ఆయన ఏమంటాడంటే, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు, మీ ఇంటీరియర్కి వేసాను, మీ వాటికి వేసానంటే మేము తెచ్చుకోలేమా, నువ్వు కొనియాల, మా డబ్బులు నీకు ఇచ్చి నీ చేత మేము కొనిపించుకోవాలా మా ఇంటీరియరు, మా దగ్గర డబ్బులు ఉంటే మేము కొనుక్కోలేము, నువ్వేందో బిజినెస్ చేసి ఉద్ధరిస్తావనే కదా నీకు ఇచ్చింది, నువ్వు అది నిలబెట్టుకోకుండా మీకు అవి ఇచ్చాను మీకు ఈ ఇచ్చానంటే ఎవ్వరు గమ్ముగుంటారండి. ఒక లిమిట్ దాకే ఆలోచిస్తారు ఎవరైనా. మీరు అంత దూరం తెచ్చుకోకుండా ఎవరిది వాళ్ళకి సెటిల్ చేయండి ముందు. విజయ్ కుమార్ గారు, అర్థమవుతుంది అనుకుంటా మీకు.